ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? కొంచెం ఆలస్యం అయింది, క్షమించండి. మరి రోజు ఈ మాట చెప్తున్నాను అనుకోవద్దు. మీరు నా స్థితిలో ఉంటే మీకు అర్థమవుతుంది. మీ అందరికి చాలామంది తెలుసు, మీకు బాగోకపోతే మీరు బలహీనంగా ఉంటున్నప్పుడు మీకు కాల్ చేసి ప్రేయర్ చేస్తున్నాను, అంత మాత్రం కాదు. మీ గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, అంత మాత్రం కాదు. మరి కొన్ని సొంత కారణాల వల్ల కొంచెము ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తానికి ఆలస్యమైంది. మరి మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి. స్టేజ్ మీద నిలబడి వాక్యం ప్రిపేర్ అయ్యి మెసేజ్ ఇస్తాం, అదొక పనే మాత్రమైతే బాగుంటుంది. కానీ ఆ పని కాకుండా అనేక పనులు కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. బట్ మ్యాక్సిమం లైవ్ ఇవ్వాలి అని ఆశిస్తున్నాను, అందుకే కొంచెము ఆలస్యం అవుతుందండి. రోజుకి మీరు ఒకసారి గమనించుంటే ఎవరో ప్రే కార్యక్రమాలు మేము కొన్ని చేంజెస్ చేస్తున్నాం. మరి దేవుడు మహాకృప వల్ల కొంతమంది సహోదరులు మన మధ్య ఉన్నవారు వచ్చి వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానముని మరి పరిచర్యలో ముఖ్యంగా సహోదరు ఆర్కే అలాగే ఇంకా కొంతమంది సహోదరులు వారు వచ్చి సహాయం చేస్తున్నారు. మరి వారందరూ ఈ అప్గ్రేడేషన్ హెచ్డి నుంచి 4Kకి అప్గ్రేడ్ అయింది. మరి మీరందరూ 4Kలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు. అంత మాత్రం కాదు, చాలామంది వెనకాల ఎల్ఈడి అనుకుంటున్నారు, అది ఎల్ఈడి కాదు. సో ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ దేవుడు ఇచ్చారు కాబట్టి దానిని ఉపయోగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. అనుదినం ఎంతో అవసరతలు ఉన్నాయండి. నిజంగా ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ సిస్టమ్స్ కావాలి, కనీసం మంచి ఒక సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఎడిటింగ్ కోసం, షూటింగ్ కోసం మీ ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడు పరిచర్య కోసం కొన్ని అవసరతలు ఉన్నాయి. ప్రభు ఆ విషయంలో మార్గం తెరిచేలాగా మీరు ప్రార్థనలు పెట్టండి. మరి ఈ కార్యక్రమంలో మీరు మేలు పొందుతున్నారా? దీవించబడుతున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? అనుదినం ఎంతో ప్రయాసతో మీ మధ్యకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు మరి దేవుని ఇచ్చే సందేశములు మీకు పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు ఎంతోమంది ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీకు చాలామందికి నేను ఎంతో దగ్గర అయిపోయాను, లేకపోతే మీరు నాకు దగ్గర అయిపోయారు. ఉండలేక అడుగుతున్నాను, మీరు ఏ మందిరానికి వెళ్తారు, ఎవరు మీ పాస్టర్ గారు అని. అలాగ ఒకళ్ళు అడిగేసాను, ఏంటండి మీ పాస్టర్ గారు మీకు కోసం ప్రార్థన చేయరా, మీ పాస్టర్ గారు మీకు అవైలబుల్లో ఉండరా అంటే, ఆయన ఎక్కడ దొరుకుతారండి, ఆయన దొరకనలే కదా మేము మీకు ఫోన్ చేస్తున్నామని. సరే పర్వాలేదు, ఏ పాస్టర్కి అయితే ఏమి, దేవుడు తన సేవకుల ద్వారంగా మిమ్మల్ని కావాల్సిన అవసరతల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మొరపెడతానికి దేవుడు కృప చూపిస్తాడు. నాకు దేవుడు ఇచ్చిన కృప బట్టి మరి వ్యక్తిగతంగా మీ అందరి కోసం మాట్లాడటానికి, మీ దేవుని సన్నిధిలో మీతో ప్రార్థిస్తానికి, దేవుడు ఇచ్చిన సలహాలు మీకు చెప్తానికి దేవుడు సహాయం చేస్తాడు. చాలా విషయాలు చాలాసార్లు ఒకటి గమనించాను ఏంటంటే, మీరు అనేక మంది ఎలా ఉన్నారంటే ఇంకొను ఆత్మీయ స్థితిలో చిన్నపిల్లల వలె ఉన్నారు. అంటే మంచి ఆహారం, ఆత్మీయ ఆహారం భుజించిన వారుగా, నీరసముగా దేవుని సన్నిధిలో బలం పుంజుకున్న వారుగా ఉన్నారు. మరి అలాంటి వారి కోసం ఇంకొను దేవుడు తాను సన్నిధిలో మొరపెడతానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజంగా ఒక స్థితి వరకే మన ప్రార్థన అవసరం ఉంటుందండి, అందరికీ జీవితాంతం అవసరం ఉండదు. నేను చాలా మందికి ప్రార్థన చేసిన వారు దేవుడు నాకంటే అనేక రెట్లు వాళ్ళని అభిషేకించి నేను వారిని ప్రార్థన చేయమని అడుగుతుంటాను. మీరు అవైలబుల్ ఉంటారండి? ఒకప్పుడు నేను చేసిన వారికి ఏమంటే దేవుడు ఎంతగా వారిని దీవించారంటే, ఎంతగా దేవుడు వారిని కృప చూపించారంటే వారు అనేక మందికి ప్రార్థిస్తున్నట్లు. కాబట్టి ఆ భాగ్యము, ఆ శ్లాఘ్యత ప్రభు మీకు అనుగ్రహించేలాగా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు మీరు బాగా గమనించినట్లయితే, ఈ కార్యక్రమాలు ఏదో నా గొప్పతనమును కానీ, లేకపోతే నాకున్న జ్ఞానమును కానీ, నాకున్న తలాంతులు, నాకున్న సామర్థ్యము చూపించుకుంటాం కాదు, కానీ మిమ్మల్ని ప్రభువుకి ఇష్టానుసారమైన వారుగా, మిమ్మల్ని ఒక శ్రేష్టమైన నాయకులుగా, అన్నిటికంటే మిమ్మల్ని ఒక కాపరి మనసు కలిగిన వారుగా, ఒక విలువైన వారుగా, ప్రభు సేవలో తోటి జతపని వారుగా మిమ్మల్ని నేను చూస్తున్నాను. అలాగ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటేనండి, లోకంలో ఎక్కడ చూసినా అనేక మంది నశించిపోయేవారు కనబడుతున్నారు. మరి క్రీస్తుని ఎరిగిన మనము ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న మాధుర్యాన్ని,
ఎరిగిన మనం అనేక సార్లు ఆయన ప్రేమను, ఆయన గొప్పతనముని మనం ఇతరులకి చాటిన వారిగా ఉన్నాము. మరి ఈరోజు జస్ట్ మైక్ ఆన్ చేశాను, చూసుకున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం మనం చూద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అల్పునైన నన్ను ప్రభువా నీ సులువు చోట మరుగుపరచు. ఇంత దుర్మార్గమైన నీచమైన స్థితిగతుల్లో నేను ఉన్నప్పుడు పిలిచి రక్షించుకున్నావు. నీ విలువైన అమూల్యమైన సేవ చేస్తానికి అవకాశం ఇచ్చావు. దీనుడిగా పరిశుద్ధుడిగా ఉండడానికి సహాయం చేయి. నాలో అనేక లోపములు ఉన్నప్పటికీ ఆ లోపములనైనా నీ రక్తముతో కప్పి నీ ప్రజల ముందు నిలబెట్టుకుంటున్నందుకు వందనములయ్యా. అయ్యా, నన్ను నీ సులువు చోట మరుగుపరచు. నీ బిడ్డలతో నీ విలువైన మాటలు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నప్పుడు ఏదో చాలా గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఫోన్ చేస్తున్నారు. చూడండి, నేను ఒక దేవుని సేవకుడిని, దేవుడు చెప్పింది చెప్తాను. చాలామంది నాతో నెగోషియేషన్స్ చేస్తున్నారు. నేను ఏం చేస్తాను చెప్పండి? దేవుడు ఏం చెప్తారో అది చెప్తాను. మీకు ఏదన్నా మార్పులు కావాలంటే అది మీరు ప్రభువుతో మీరు మొరపెట్టుకోవాలి, కానీ ప్రభువు దగ్గర మీరు సలహా పొందాలి. కానీ నేను ఏదైనా ఒక చెప్పినప్పుడు ఇలాగైతే ఎలా ఉంటుందండి, అలాగైతే ఎలా ఉంటుందండి, ఇలా చేయమంటారు, అలా చేయమంటారు, ఇలా దేవుడు చెప్పినప్పుడు మారదండి. చెప్తే అలా చేస్తాం. అలాగే ప్రభువు చెప్పిన సలహా మనం చెప్పినప్పుడు మీకు ఇష్టం ఉంటే వినండి, లేకపోతే మీరు ప్రభువు లెక్క చెప్పుకోండి. అంతేగాని మీరు అంత మాత్రంగా చాలామంది ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. జోసెఫ్ ప్రకాష్ గారితో ప్రార్థన చేయించుకుంటే మా జీవితంలో ఎంతో ఆశీర్వాదాలు లేదు. చూడండి, ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉంటే ఆ మురికి నీళ్ళలో మంచినీళ్ళు వేసినా సరే ఆ మురికి అయిపోతాయి. అలాగే మీ జీవితంలో మీరు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం గడపాలి. మీ హృదయం ప్రభు రక్తంతో కడగబడాలి, ప్రభుతో సహవాసం చేయబడాలి. దాని తర్వాత మీరు ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు ప్రభువు మీ హృదయములు కుమ్మరించినప్పుడు అవి ఫలిస్తాయి. కాబట్టి వ్యక్తిగతమైన ప్రభుతో సహవాసం అనేది చాలా ముఖ్యం. కాబట్టి గమనించాను, నిన్న మన పరిశుద్ధాత్ముడు శక్తి పైనుంచి శక్తి పొందుకుంటాం అనే సంగతిని మనం చూచాం. మరి ఈరోజు అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, నేను వారు ఆలకించండి. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండే. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఏకధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చాలు. 120 మంది జాగ్రత్తగా వినండి. ఈ పెంతెకోస్తు దినము అంటే ఏంటి? లేవీలు గ్రంథము, లేవీలు 23వ అధ్యాయము, క్షమించండి, లేవి కాండం 23వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. లేవి గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం. దయచేసి బైబిల్ చూడండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినమును మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 80 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్రాంతి దినం అంటే యూదుల సాంప్రదాయం ప్రకారం శనివారం. దాని తర్వాత దినం ఏంటది చెప్పండి? ఆదివారం నుంచి 7 వారాలు అంటే 7 × 7 49 రోజులు. ఏమండి? మీరు +1 50 దినాలు. 50 దినాల్లో 40 దినములు యేసు ప్రభు కరెక్ట్గా ఆదివారం, మరి నెక్స్ట్ రోజు కదా పునరుద్ధాన దినము, ఏమైనా విశ్రాంతి దినము నెక్స్ట్ రోజు అన్నాడు ప్రభు. మీరు ఎందుకు ఆదివారం ఆరాధిస్తారని చాలామంది అడుగుతుంటారు. బైబిల్ యూదుల ప్రకారం శనివారమే కాదా?
కానీ ఆదివారం ప్రభు పునరుద్ధరణుడయ్యాడు కాబట్టి మనం ఆదివారం ఆరాధిస్తున్నాం. మీరు ఒకవేళ శనివారము ఆరాధించుకోవాలంటే ఆరాధించుకోండి, శుక్రవారం ఆరాధించుకోవాలంటే ఆరాధించుకోండి, సోమవారం ఆరాధించుకోవాలంటే ఆరాధించుకోండి. దాని ఎందుకు పెద్ద సమస్య చేస్తారు? మీరు దుబాయ్ గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి శుక్రవారమే లీవ్. అక్కడ ఆ విశ్వాసులందరూ శుక్రవారం కలిసి వారు ఆరాధించుకుంటారు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే వారికి శనివారమే లీవ్, అక్కడ శనివారం ఆరాధించుకుంటారు. మీరు అమెరికాలో అయితే మన ఇండియా దేశంలో ఆదివారమే లీవ్ కాబట్టి ఆదివారం ఆరాధించుకుంటాం. అంతేగాని దినములు శనివారం మీరు ఆరాధించకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఆదివారం ఆరాధించుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని మీరు అనవసరంగా రోజులని పట్టించుకుని ఆరాధించుకోకుండా మానద్దు. మీరు రోజు ఆరాధించండి, ఎవడొద్దన్నాడు? 7 రోజులు ఆరాధించు, ఎవడొద్దన్నాడు? రోజు ఆరాధించు ప్రభుని, రోజు మందిరానికి వెళ్ళి ప్రార్థించు, రోజు మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించు. కానీ ఇక్కడ చూసినట్టు 50వ రోజున దేవుడికి కొత్త ఫలము, కొత్త కనిని ప్రభువుకి తీసుకురావాలి. అక్కడ చూసినట్లయితే దేవుడికి వారు ఇవ్వాలి. యేసు ప్రభు మరణించి ఎగ్జాక్ట్ ఫ్రమ్ ద ఈస్టర్ 50 డేస్లో పెంతెకోస్తు దినం అంటే రాయబడి ఉంది. పాత నిబంధన ప్రకారము ఈ దినమున, పెంతెకోస్తు దినమున వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, చట్టమని ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. కానీ యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యాక దేవుడు వారికి ఆ నియమములు లేకపోతే ఆ చట్టము నుంచి వచ్చే ఆనందాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు ప్రభు. ఆ పరిశుద్ధాత్మని వారికి కుమ్మరించాడు. ఆ 50 రోజుల్లో 40 రోజులు యేసు ప్రభుతో ఉన్నాడు. 10 రోజులు మాత్రమే లేడు. ఎందుకు లేడు 10 రోజులు ప్రభు? 10 రోజులకి ఏమన్నా సూచకార్యం, ఏమన్నా ఒక కారణం ఉందా? ఏమో మరి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు గమనించాను ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇర్మియా 42వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట నేను గమనించాను. ఒకసారి మీరు చూడండి. ఇర్మియా 42వ అధ్యాయము 7వ వచనం. 10 దినములైన తర్వాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైన గనుక, అంటే 10 దినములైన తర్వాత, మరి ఎందుకు దేవుడు 10 దినములైన తర్వాత ఇర్మియాకి ప్రత్యక్షమయ్యాడు మనకు తెలియదు. కానీ మరి బైబిల్లో చూసినట్లయితే 10 దినముల తర్వాత 120 మంది మిద్దె మీద ఆరాధిస్తున్నప్పుడు, మిద్దె మీద అంటే మన ఇల్లు మిద్దెలు లాంటివి కాదండి. ఆ దినములలో యెరూషలేములో చిన్న చిన్న ఇల్లులు, చాలా చిన్న ఇల్లులు. కాబట్టి ఇది మిద్దె మీద అన్నంటే ఇది మందిరం, ద టెంపుల్ కోర్ట్స్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ద టెంపుల్ కోర్ట్స్ మందిరము బయట, మందిరము ఆవరణములో, సొలొమోను కట్టిన ఆ మందిరం ఆవరణములో వీరు 120 మంది కలిసి ప్రార్థించను అనేది మనం చూస్తున్నాం. చూడండి, చదవండి. అలా ప్రార్థిస్తున్నప్పుడు వారు ఎలా ప్రార్థిస్తున్నారు? మొదటి అధ్యాయం చూసినట్లయితే వారు ఏక మనస్సు. ఈరోజు మందిరముకి మనం వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాం మందిరముకి మనం అనేక మంది దేనికోసం వెళ్తున్నాం? ఈరోజు చాలా మందిరాలు ఎలాగైపోయినాయి ఏంటండి చెప్తే మీరు ఆ పదం చేసుకోకూడదు. సర్కస్ చూసారా మీరు? సర్కస్, ఆ కమెడియన్ ఉంటాడు, వాడు ఏదో సర్కస్ జోక్స్ చేస్తుంటే అందరు అహాహా నవ్వుతుంటారు. లేకపోతే ఏదైనా సినిమా జరుగుతుంటే సినిమా హాల్లో ఏడుస్తుంటారు. అలా కాదు. మందిరం అనేది దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధితో మనం ప్రార్థన చేయాలి. ఏక హృదయం. ఒక మందిరము పరిశుద్ధాత్మతో నింపబడిందా లేదా అనేది ఎలా చెప్తామంటే శబ్దాలు కాదు, స్వస్థత కార్యాలు అసలు కాదు, పాస్టర్ అరుపులు కావు, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కాదు. ఏక మనస్సు,
ఏక హృదయము, ఏక దృష్టి, యూనిటీ. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఏక మనస్సు ఉంటుంది. ఏమంటే మన మందిరానికి వెళ్తున్నప్పుడు వ్యత్యాసమైన వారు మన మందిరానికి చూస్తాం. పొట్టివారు, పొడిగివారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేనివారు, సామాన్యులు, గనులు, ఆత్మీయులు గొప్పవారు, కొంతమంది దిగజారిపోయిన వారు, అనేక మందిని మనం చూస్తుంటాం. ఆ మందిరంలో వచ్చినప్పుడు, ఆ మందిరంలో మనం పాదములు పెట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మొదటగా ఆయన ఏమంటే పరిశుద్ధాత్ముడు రావాలంటేనే, ఫస్ట్ పరిశుద్ధాత్మ కార్యములు జరగాలంటేనే ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కడి హృదయము ఒకేలాగా ఉండాలి. వారికి ఒకే ప్రేమతో నిండి ఉండాలి. ఒకే యేసు ప్రభు ప్రేమతో నిండి ఉండాలి. ఆ ప్రేమలో నుంచి వచ్చే ఏమండి విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని మీద ఆసక్తి, ఆ ప్రేమలో నుంచి వచ్చే సత్యము. అంటే మనం అనేక మంది మందిరములు కూడినప్పుడు నీకు నీ పొరుగువాడికి, నీకు నీ ఎదుటివాడికి ఆ మందిరములో ఉన్న భేదాలు పోవాలి, ఆ వ్యత్యాసాలు పోవాలి. ఈరోజు అనేక మందిరాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ ఆ మందిరములలో సమాధానం ఉందా? కొట్లాట్లు, గొడవలు, పోరాటాలు, అవమానమైన స్థితులు. చూసారా, వారు వస్తే మేము రాము, వీరు వస్తే వారు రారు. మందిరములో గ్రూపిజమ్స్. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఏమండి ఈ జాతి వాళ్ళందరూ కూర్చుంటారండి, ఆ జాతి వాళ్ళందరూ కూర్చుంటారండి, ఈ జాతి వాళ్ళందరూ కూర్చుంటారంట. అదేంటండి? వీళ్ళు ఈ జాతి అండి, ఆ జాతి అండి, ఆ జాతి, ఆ జాతి వాళ్ళు వీళ్ళ జాతి చెప్తుంటే వీళ్ళు వినరంట. ఈ జాతి వాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని ప్రార్థన చేయాలంట, వీళ్ళ చేతులు పట్టుకుని. ఇదేం విడోరం అండి, ఇంత భయంకరమైన. దేవుని మందిరములో జాతులు, కులాలు, చదువులు, ఈ విఐపి సీట్స్ వేస్తారు చూసారండి, విఐపి పాస్ అండి, మీరు రండి, మీ ఫ్రంట్న సోఫాస్ చైర్లు వేస్తాం. మా నాన్నగారు అనేక స్థలాల్లో మీటింగ్లు పెట్టారు. ఎక్కడ ఎప్పుడు ఒక విఐపి చేరేయాలి. చాలామంది పల్లెల నుంచి, గ్రామాల నుంచి పరిగెత్తుకుని వస్తారు. వచ్చినప్పుడు వారు ముందు కూర్చుంటుంటారు, సామాన్యమైన వారు. వీరే మా విఐపీస్, వీరే మా అతిథులు. దేవుడు అదే మాట అన్నాడు ఆ రోజు, నా వాక్యముని గైకున్న వారు నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి, నా తండ్రులు. ఏమని? దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభువు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మందిరముల్లో ఏక మనసు లేదు. కమిటీ ఏమండి? ఎలక్షన్స్, మందిరంలో ఎలక్షన్స్ ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. 2 పార్టీలు ఉంటాయంట మందిరంలో. చాలామంది నన్ను అనేక చర్చెస్ పిలుస్తుంటారు. వాళ్ళు ట్రెజరరు, సెక్రటరీ, ప్రెసిడెంటు, వీళ్ళందరూ వందనాలు చెప్పండి అంటాడు. అవన్నీ చర్య చెప్తానని పెట్టుకుంటే మర్చిపోతాను. అన్ని మర్చిపోయి దేవుని వందనాలు చెప్పేసి వాక్యం చెప్పేస్తాను. ఏమండి? మేం పిలిచాం ఈ బోధకుడిని, మేం పిలిచాం ఈ బోధకుడిని. కమిటీ. ఏమండి? దేవుడి మందిరము నీ సొత్త. పిచ్చి ఆశాలు వేయొద్దండి దేవుని మందిరం దయచేసి. ఈరోజు మందిరములో డబ్బుల కోసం కొట్టుకుంటున్నారు, అధికారం కోసం కొట్టుకుంటున్నారు. మందిరము స్థలములు కబ్జా చేసి మందిరము స్థలములు అపరితమైన వాటికి అలాంటి వారికి దేవుడు 3-4 తరం శాపం పెడతాడండి. దయచేసి దేవుని మందిరంతో జోలికి వెళ్ళొద్దు అనవసరంగా. నీకు పిలుపు లేకపోతే ఇదే ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ కాదు ఇది. దేవుడు సంఘంని లోకం నుంచి వేరు చేశాడండి. లోకంలో ఉన్న పద్ధతుల నుంచి, లోకంలో ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు సంఘంని వేరు చేస్తే ఈరోజు సంఘములో లోకం ఉంది. ఈరోజు సంఘములో వ్యత్యాసాలు. ఈరోజు సంఘములో ఏమంటే నేను గొప్ప, నేను మంచివాడిని, నేను మెరుగైన వాడిని అని వ్యత్యాసాలు చూస్తున్నాం. ఈ రెండిట్ల మధ్య అనేక మంది గొర్రెలు నశించిపోతున్నారు. ఖచ్చితంగా అండి, దేవుడు మహాకృప బట్టి దేవుడు అనేక స్థలాలు తీసుకువెళ్ళాడు. నేను అమెరికా, యూరోప్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఈరోజు అండి మందిరంలో ఎంత విచారంతో చెప్తున్నాను, ఎంత బాధతో చెప్తున్నాను ఈ మాటలు.
1,00,000 మంది సౌండ్ లేకుండా, లైటింగ్ లేకుండా బ్రహ్మాండమైన కూర్చుని వాక్యం వినేంత పెద్ద పెద్ద మందిరాలు అసలు. కానీ 4 ముసలోళ్ళు వచ్చి వాక్యం వినిపోతారు. మందిరంలో మెయింటైన్ చేయలేక బార్లకు అమ్మేసేవారు, సినిమా హాల్కి అమ్మేశారు, గుడులకు అమ్మేశారు, మసీదులకు అమ్మేశారు. ఎంత భయంకరమంటే మందిరములు ఈరోజు ఏమంటే పబ్లిక్ ప్లేసులుగా వాడుతున్నారు. ఇందుకు ఈ కారణం ఇదే. ఈ లోకాన్ని తీసుకొచ్చి వాడుంటే నేను రాను, నేనుంటే వాడు రాను. ఎంత ఈరోజు అమెరికా లాంటి దేశముల్లో ఏమంటే యూరోప్ లాంటి యూకే లాంటి కంట్రీలు, పెద్ద పెద్ద కంట్రీల్లో మందిరములు లేవు, మందిరాలు ఉన్నాయి, కానీ వెళ్ళే జనం లేరు. ఎందుకంటే రాజకీయం తీసుకొచ్చారు కాబట్టి, అధికారం తీసుకొచ్చారు కాబట్టి, దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని మొత్తం చెదరగొట్టాడు. చూసినట్లయితే వీరు ఏక మనసుతో ఒక్కచోట, ఎక్కడండి ఎన్ని చోట్ల దయచేసి ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మందిరం ఉంటే మళ్ళా ఎవరైనా సరే పాస్టర్స్ దయచేసి మిమ్మల్ని ప్రేమతో కూడా ఒక మందిరం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పెట్టద్దండి. కనీసం ఒక 10 కిలోమీటర్ల దూరంలో పెట్టండి వెళ్ళి. అసలు ఉన్న చోట ఈరోజు పల్లెటూరులో అనేక పల్లెటూరులో వెళ్తుంటాను నేను. ఆయన అడిగాడు, ఏంటండి మీరు అందరూ యేసుప్రభు ఒకే దేవుడు అంటాడు, ఈ పాస్టర్ గారు ఆ గొట్ట ఇక్కడ పెట్టాడు, ఈ గొట్టం పెట్టాడు, ఇద్దరు 10 గంటలకు ఆరాధన వీళ్ళిద్దరు అరుచుకుంటుంటారు. ఎంత నవ్వులు పాలండి అసలు, ఎంత దౌర్భాగ్యం అది. ఈరోజు అలాగే అయిపోయిందండి. ఇలాగ ప్రతి ప్రాంతం అలాగే అయిపోయింది. పక్కవాడిని అన్యాయం చేసి, పక్కవాడిని మోసం చేసి, పక్కవాడిని చంపి లోకంలో స్థలాలు కబ్జాలు చేస్తారు, వ్యాపారాలు తీసుకుంటారు, అలాగా ఈరోజు సంఘంలో సేవకులు కూడా ఒకళ్ళు గొర్రెలను పెంచుకుంటుంటే ఆ గొర్రెలను దొంగతనం చేసుకుంటారు. అది కరెక్టే కాదు. ఎవరైనా ఇంకో మందిరంకి వెళ్తే మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు, ఆ చర్చికే వెళ్ళాయా, ఎక్కడ ఏ మందిరానికి వెళ్తున్నావో నువ్వు అక్కడే బాప్తీసం తీసుకో. కొంతమంది అంటారు, అయ్యగారు మేము ఏ మందిరంకి వెళ్ళాం, అలాగప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతం దగ్గరికి వెళ్ళి, నీకు దగ్గరగా ఉన్న ప్రాంతం దగ్గరికి. అంతేగాని ఆయన పరిచర్యలను గమనించింది ఏంటంటే ఎక్కడ ఆయన చర్చి పెట్టలేదు, ఎక్కడా ఇతరుల మందిరాలకు వెళ్ళే వారిని ఇబ్బంది పెట్టలేదు. ఏమంటే ఈరోజు మనుషులు దేవుడు సంఘముని బలపరచమంటే వారి రాజ్యాలు కట్టుకుంటున్నారండి, వారి సంస్థలు బిల్డప్ చేసుకుంటున్నారు. ఎంత భయంకరం అంటే అలాంటి వారండి దేవుడు ఖచ్చితంగా వదిలిపెట్టాడండి. నా జీవితంలో ఎంతోమంది నేను చూశాను, పొట్టును రాలగొడతాడండి. దేవుడితో పెట్టుకోవద్దు. నీకు డబ్బులు కావాలో పోయి వంకాయలను నమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి. దేవుని సేవ పెట్టుకుని దేవుని నామములో పిచ్చి పిచ్చి ఆశలు వేసావా, ఆ శాపము ఎక్కడికి పోదు. ఒక సేవకుడిని, గొప్ప సేవకుడిని పేరు చెప్తే నాకు ఇష్టం లేదు, ఇంటర్నేషనల్ ప్రీచర్ ఆయన, మంచి బ్రహ్మాండమైన బుక్స్ ఆయన రాసింది. తన సొంత కొడుకు, వరల్డ్ అంతా ఇంటర్నేషనల్ ప్రీచర్, తన సొంత కొడుకు ఊరేసుకుని చచ్చిపోయాడంటే. సొంత కొడుకు, ఒక 22 సంవత్సరాల కొడుకు కుమారుడు ఊరేసుకుని చచ్చిపోయాడు. నువ్వు ఎంత పెద్ద బోధకుడు అయితే ఏమి, నీ ఉన్న ఒకే కుమారుడు చచ్చిపోయాడే అంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం అండి చెప్పండి. తన దేవుని చిత్తములు చేయలేదు సేవ, తన దేవుని చిత్తములు నిలిచలేడు సేవకుడు. తను దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన వరములను, దేవుడిచ్చిన కృపను తాను తప్పైన విధంలో వాడాడు. అంతేకాదు దేవుని కాపుదలు పోయినట్టే, దేవుడు నీకు నీ కుటుంబంకి ఇచ్చిన కాపుదలు పోయినట్టే కదా. చూసారా ఈరోజు ఎంత భయంకరమైన స్థితి మనం చూస్తున్నాం, ఎంత భయంకరమైన స్థితి, ఎంత నిజంగా ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నానండి నేను. ఎంతో బాధ. దేవుడు విలువ పెట్టి కొనుక్కున్న సంఘము గొర్రెల్ని ఎంత తప్పైన విధములో దేవుని వాక్యమును ముందు పెట్టి, అది కూడా వాళ్ళ వాక్యాలు చెప్తారు తెలుసా అండి, అబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. నా వాక్యం ఎందుకు వేస్ట్ ఏమంటే అసలు ఒకే లైన్ తీసుకుంటారన్నమాట. వాళ్ళ వాక్యం సారమంతా ఈ లోక విషయాలే, ఈ లోకముల సంపదలు, ఈ లోకముల బాధలొద్దు, ఈ లోకముల సుఖము, ఈ లోకముల ఆనందము, ఈ లోక విషయముల గురించే వారు మరలా ధ్యానిస్తారు. వారి జీవితం కూడా లోకం మీద ఉంటుంది. ఎంత విచారం, ఎంత బాధ, ఎంత 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 దేవుని నామం ఈరోజు అన్ని జనుల మందు సిగ్గుపడిపోతానికి కారణం ఎవరండి? తన నమ్ముకున్న ప్రజలే, తన సేవకులే. ఇదే స్థితి అంటే మనం చూస్తున్నాం. ఆ దినమున
ఆ యెరెమియా ఉన్న కాలములో, యేస్కేలు ఉన్న కాలములో, ప్రవక్తలు ఉన్న కాలములో మందిరము ఇదే స్థితిలో ఉండిందండి. ఈరోజు అదే స్థితిలో మన మందిరాలు ఉంటున్నాయి, అనేక సంఘములు ఉంటున్నాయి. ఎంత బాధతో ఈ మాటలు చెప్తున్నా. సంఘము క్రీస్తుది, గొర్రెలు ప్రభువి, నువ్వు ప్రభు పనివాడవి. చూసినట్లయితే వీరు ఒక స్థలంతో కూడి ఉన్నప్పుడు గొప్ప శబ్దముతో, దయచేసి చదవండి 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతయు నిండెను. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. వేగముగా ఒక ధ్వని వీస్తున్నప్పుడు ఏమంటే ఆడేమంది వాయిలెంట్ విండ్ ఏమంది, గాలి ఉన్నదా? గాలి. చూడండి, ఈరోజు చాలామంది గాలి అంటే దెయ్యం అంటున్నారు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. బైబిల్ చదవరా? యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, ఒకసారి మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం దేవుడు నికోదేముతో ఏమన్నాడో చూడండి ఒకసారి. 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటున విసరును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. ఏమంటే ప్రభు గాలి అంటే దెయ్యం ఆత్మ కాదండి. ఎంత రాంగ్ వాక్యం ఈరోజు చాలామంది బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మను పట్టుకుని దెయ్యం అంటాం ఏంటి? గాలి దెయ్యం అయిపోద్దా నీకు? ఎక్కడుంది బైబిల్లో గాలి దెయ్యం అని చెప్పండి. గాలి వీసినప్పుడు దెయ్యం వచ్చేస్తుందా నీకు? ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దురాత్మ ఉంటాడు. కానీ దేవుని ఆత్మ బైబిల్లో యేసుప్రభు నోటి ద్వారంగా గాలితో పోల్చబడింది. అదే మాట మనం చూస్తున్నాం అపోస్తల గ్రంథం 2వ అధ్యాయంలో. గాలి వీసి వాయిలెంట్ విండ్, గాలి వీసినప్పుడు, ఈ గాలి అనే మాట హీబ్రూలో కానీ గ్రీక్లో కానీ అర్థం ఏంటి తెలుసా అండి? దానికి మీరు బాగా చూసినట్లయితే అది గాలికి ఏమని రాయబడిందంటే స్పిరిట్ అని రాయబడి ఉంది హిబ్రూ భాషలో, హిబ్రూ బైబిల్లో, గ్రీక్ బైబిల్ ఆత్మ అని రాయబడి ఉంది. కానీ ఆత్మ ఆర్ బ్రీత్, శ్వాస అని కూడా రాయబడి ఉంది. బ్రీత్, శ్వాస, ఊపిరి. ఏమండి, దేవుడు మట్టిని చేసి తన శ్వాసను మనలో ఊదాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం చూడగలుగుతున్నాం, ఆయన భూమి మీద ఆవరించుచు. అంత మాత్రం కాదు, ఏమండి అక్కడ చూసినట్లయితే ఆది కాండములో, దయచేసి ఒకసారి చూడండి. ఆది కాండం మరి అంత చదివితే మనకి బాగుంటుంది. కానీ మరి మొదటి అధ్యాయం నేను ఒకసారి చదువుకున్నా. మరి ఒకసారి మొదటి అధ్యాయం 2వ వచనం చదవరా ఒకసారి. ఆదియందు దేవుడు భూమాకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అల్లాడుతామంటే దేవుడు తన జీవమని చచ్చిపోయిన భూమి మీద ఊదాడండి. తన గాలిని ఊదాడు. రూపము లేని చీకటితో ఉన్న భూమి మీద ప్రభు తనలో ఉన్న ఆ శక్తిని, తనలో ఉన్న ప్రాణముని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏమండి మన బైబిల్లో చూసినట్లయితే ఏమండి ప్రభువు మానవుడిని చేసి, ఇక్కడ మనం వచ్చిన చూడగలుగుతున్నాం, ఆయన శ్వాసనిచ్చాడు. చూడండి 2వ అధ్యాయము 7వ వచనం దయచేసి చూడండి. 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. వాయువు ఏమంటే ద వాయువు ఇస్ బ్రెత్. పరిశుద్ధాత్ముడు ఈజ్ అ సైన్, ఈజ్ ద సింబల్ ఆఫ్ లైఫ్. ఆయన జీవానికి గుర్తు. ఆయన జీవముని మనలో ఊదాడు ప్రభు. మనలో ఉన్నది జీవం, అది ప్రభువుది.
పరిశుద్ధాత్మ జీవమును ఆయన నేలలో ఊదిన భూమిలో ఊదినప్పుడు భూమికి రూపం వచ్చింది, భూమిలో ఉన్న చీకటి పోయింది. మట్టిని తీసి మట్టిలో ఊదినప్పుడు మనం జీవిస్తున్నాం. అదే జీవాత్మ, సజీవుడ ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదకి ఊదినప్పుడు, లేకపోతే వారి మీదకి పడినప్పుడు గాలి రూపములో ఏమైందంటే ఆ స్థలమంతా పరలోకముతో స్థలమంతా ఏమైంది చూడండి దయచేసి. 2వ వచనం చదవండి దయచేసి. మరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. చాలు ఇక్కడ చూడండి, అగ్ని జ్వాలలు అనే నాలిక. ఎందుకు అగ్నితో పరిశుద్ధాత్ముడు పోల్చబడ్డాడు? బంగారముని పరిశుద్ధపరచబడాలంటే బంగారముని ఏమని చాలాసార్లు మనం యాక్చువల్ బంగారం మీరు యూట్యూబ్లో చూడవచ్చు, తోయినప్పుడు వారు ఏదో దొరుకుతారు, ముద్దగా ఉంటుంది. అసలు ప్యూర్ బంగారం అసలు నీటితో వాష్ మట్టి తీసేస్తే అసలు అది చాలా ప్యూర్ అండి. కానీ ఆ బంగారముని ఈ కంసలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇత్తడి, ఈ కాపర్ అంతా యాడ్ చేస్తారు. మరలా ఆ బంగారంని పరిశుద్ధపరచాలంటే దానిని అగ్నిలో వేయాలి. కొలిములో వేసినప్పుడు ఆ బంగారంలోని అపవిత్రత అంతా తొలగిపోయి అది విలువైన వాటిగా ఒక విలువైన సువర్ణముగా అది మారుతుంది. అలాగనే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఉన్న ఆదాము స్వభావం, నీలో ఉన్న పాత స్వభావం, నీలో ఉన్న పాప స్వభావం, దేవుడు మనల్ని రూపించినప్పుడు ఎలాగ మనం పాపము లేని వారుగా ఉన్నామో, ఎలాగ ఆదాము దేవుని రూపించినప్పుడు వారు కల్మషము లేని వారుగా ఉన్నారో, ఎలాగ వారు పాపముని ఆ ఫలము ముందు ఎలా పవిత్రముగా వారు ఉన్నారో, అలాగా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నప్పుడు నీలో ఆ యాక్చువల్ ద ఒరిజినల్ స్టేట్, నిన్ను దేవుడు ఎలాగ రూపించాడో అనే ఒరిజినల్ స్టేట్కి నువ్వు వెళ్ళిపోతావు. యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా, ఆయన విమోచన ద్వారంగా మరలా నీటితోనూ బాప్తిసము పొంది ఆత్మలోను అగ్నితో బాప్తిజం పొందినప్పుడు నువ్వు తండ్రితో ఆ ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో ఎలాగ వారు సహవాసం కలిగి ఉన్నారో నేను అలాంటి సహవాసం కలిగి ఉండటానికి దేవుడు మనకి ఈ భూలోకంలో కృప చూపిస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆయన చూసినట్లయితే ఆయన ఒక్కొక్కరి మీద ఆవరించను. హీ రెస్ట్ ఈచ్ ఆఫ్ దెమ్. ఏముందని తెలుగు చదవండి. ఆయన ఒక్కొక్కరి మీద రాలగా. ఎందుకు రాలతం? మరి ఇంగ్లీష్ బైబిల్లో రెస్ట్ అని ఉంది, ఇంకో ట్రాన్స్లేషన్ సాట్ అని ఉంది, అంటే కూర్చున్నాడని ఉంది. చూడండి, పాత రోజుల్లో ఒక వ్యక్తిని ఒక అధికారం లేకపోతే ఒక సింహాసానికి లేకపోతే ఒక ప్రత్యేకమైన నాయకతనం ఇచ్చినప్పుడు, ఒక ఆర్మీకి కానీ ఒక పనికి, ఒక ఇన్ఛార్జ్కి ఒక రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఒక రాయల్టీలో ఆ రాయల్ చైర్లో కూర్చునే ముందు తనని ప్రిపేర్ చేస్తారు. హీఈస్ ప్రిపేర్డ్, సిద్ధపరుస్తాడు. దాని తర్వాత వారిని పరిపూర్ణం చేస్తారు. దాని తర్వాత వారిని ఆ పరిస్థితులకి ఎదుర్కొనడానికి కావలసిన జ్ఞానంని లేకపోతే దానికి కావాల్సిన తెలివిని, దానికి కావాల్సిన ఏర్పాట్లని తనకి ముందుగానే వారు ప్రిపరేషన్ చేసి వారిని సిద్ధపరిచి వారిని ఒక ఆర్మీ చీఫ్ అనుకోండి, వారు ఎలాంటి విధమైన సంఘటనలు ఎదుర్కొంటారో అనే దానికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఒక పర్ఫెక్షన్లోకి తీసుకువెళ్తారు. దాని తర్వాతనే వారికి ఆ కుర్చీ ఇస్తారు. దేవుని ఆత్మ మన మీద వచ్చినప్పుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడండి. ఆయన ఈ లోకములో నుంచి మనల్ని వేరు చేశాడు కాబట్టి ఆయన కోసము మనల్ని ప్రభు రాజ్యం కోసం వెళ్తానికి, మనలో ఉన్న లోక కార్యముల నుంచి వేరు పొందుతానికి, అపవాది కార్యములు జయిస్తానికి, సాతాను కార్యాల నుంచి, సాతాను కుట్రలు, సాతాను తలంపులు, సాతాను ఆలోచనలు ఎరిగి
దాన్ని ఎలాగా మనం విశ్వాసములో ప్రార్థనలో జయించాలి, దానికి కావలసిన ఏమంటాడంటే సిద్ధపాటుని మనకిస్తాడు. పరిశుద్ధాత్ముడు అండి, ఆయన మన మీద రాలుతున్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, నువ్వు ప్రభు సన్నిధిలో నిన్ను సమర్పించుకున్నాక, పరిశుద్ధాత్ముడు నీ మీద రాలినప్పుడు, నీ మీద ఆవరించినప్పుడు ఆయన నిన్ను ఒక పనికి నియమించుకున్నాడు. ఆ రోజు జెరుబ్బాబెలు మీద అంటున్నాడు, జెరుబ్బాబెలు మీద దేవుని ఆత్మ దిగినప్పుడు ఇది శక్తితో అయినను బలము చైతన్యను కాదు, కానీ ఇది నా ఆత్మ వల్లని సాధ్యము. ఏంటిది? 70 సంవత్సరముల తర్వాత దేవుని పాడైపోయిన దేవుని మందిరముని దేవుడు తిరిగి కడతానికి జెరుబ్బాబెలు ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన సంఘమును కడతానికి, అపవాది చేతిలో ఉన్న వారిని విడుదల పరుస్తానికి, అపవాది క్రియలు లయపరుస్తానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. ఇది చాలామంది ఒక తప్పైన విధంలో అర్థం చేసుకుంటున్నారండి. పరిశుద్ధాత్మ నా మీద వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆ వరములు కానీ, పరిశుద్ధాత్మ ఇచ్చిన శక్తి కానీ, లేకపోతే ఆ ట్రైనింగ్ కానీ, ఆ ప్రిపరేషన్ కానీ నేను నా వ్యాపారం కోసం వాడతాను, నా సొంత కార్యాల కోసం వాడతాను, లేకపోతే నా స్వార్థం కోసం నేను వాడతాను, నా ఇష్టానుసారం కోసం నేను వాడతాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు, జాగ్రత్తగా వినండి, వారు సువార్తను ప్రకటించారు. రెండోది, వారు దేవుని కోసం హతసాక్షులయ్యారు. మూడోది, వారి జీవితంలో మరలా వారు వెనక్కి వెళ్ళలేదు. చివరి శ్వాస వరకు ప్రభుకి యథార్థంగా ఉన్నారు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నావు. ఎందుకు పొందుకోవాలనుకుంటున్నావు? పరిశుద్ధాత్మను పొందుకుంటే నా జీవితంలో లోకరీతిగా నేను సఫలతలు పొందుతాను, నేను లోక సంపదలు సంపాదిస్తాను, నేను ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు పొందుతాను అంటే నీకు గారడి అయిన సీమోనుకు ఎలాంటి వ్యత్యాసం లేదు. మీరు అపవాది ద్వారంగా దేవుని ఆత్మను మీరు వాడుకోవాలనుకుంటున్నారు. అది కంప్లీట్లీ రాంగ్. దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు మనల్ని విరగొట్టాలి, దేవుడు చెప్పినట్లు మనం వినాలి. మనం ఆయన్ను వాడుకోకూడదు, కానీ ఆయన మనల్ని నడిపించాలి, మనల్ని వాడుకోవాలి. అది రైట్ వే. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నప్పుడు దేవుడు నీకు చెప్పింది లోబడే మనసు ఉందా? నీకు విరిగిన స్థితి నీకు ఉందా? సమర్పణమైన హృదయం ఉందా? ఏకదృష్టి నీలో ఉందా? ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారి మీద 4వ వచనం చదవరా దయచేసి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. అందరి మీద అండర్లైన్ చేయండి, అండర్లైన్. అందరి మీద 120 మందిలో ఉన్న ప్రతి ఒక్కడి మీద. మరి ఎవరున్నా నాకు తెలియదండి, ఎందుకంటే బైబిల్లో రాయలేదు కదా. రాస్తే మనకు తెలుస్తుంది వాళ్ళు చిన్నపిల్లలా, పెద్దవారా, ముసలివారా, ఎవరు మనకి తెలియదు. మరి ఖచ్చితంగా పరలోకంలాగా మనం చూద్దాం. కానీ వారు అందరి మీద దేవుడు ఇచ్చాడు. అంటే పేతురు యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరం ఉన్న పేతురు మీద వచ్చాడు. మొన్నే రక్షించబడిన విశ్వాసి మీద వచ్చాడు. మొన్నే ప్రభువుని నమ్ముకున్న, కొన్ని నిమిషాల ముందే ప్రభువుని ఎరిగిన దేవుని కుమారుడు కుమార్తె మీద కూడా పరిశుద్ధాత్ముడు, పక్షవాతం లేకుండా, కులభేదములు లేకుండా, వ్యత్యాసము లేకుండా పరిశుద్ధాత్ముడు అందరి మీద వచ్చాడు. మనం అపోస్తులుగా 2:4 చూస్తున్నాం, దాని తర్వాత 4:31 చూస్తున్నాం, దాని తర్వాత 10:44 చూస్తున్నాం. ఈవెన్ అన్ని జనుల మీద, ఆ కొర్నేలి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని జనుల మీద కూడా దేవుడు సమముగానే. ఎంత ప్రేమ కలిగిన వాడండి ప్రభు. ఈ లోకంలో మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు మనుషులు. నీకు అది ఉందా, నువ్వు ఎవడు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే బాబా ఎన్ని క్వశ్చన్లో ఇచ్చే 10,000 రూపాయలు ఉద్యోగానికి. కానీ దేవుడు పక్షవాతం లేకుండా మనందరికీ పరిశుద్ధాత్మనిచ్చాడు. అంత మాత్రం కాదు, ఏమండి, ఆయన వారు
భాషలు మాట్లాడతాము స్టార్ట్ చేశారు. ఏంటి భాషలు ఏంటి? ఎందుకు వీళ్ళు భాషలు మాట్లాడాలి? ఎందుకు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు భాషలు వీరు మాట్లాడారు? గమనించినట్లయితే, మీరు ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ఈరోజు మాట్లాడే భాషలకి ఆ రోజు మాట్లాడే భాషలకి చాలా వ్యత్యాసం ఉందండి. భాషలు మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఇక్కడ తప్పని చెప్పలేదు. పౌలే అంటాడు, ఏమంటే ఆయన భాషల్లో మాట్లాడడం ఇష్టపడు, కానీ ఏమంటాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయి, నువ్వు భాషల్లో. బహిరంగంగా ఉన్నప్పుడు అది ఇతరులకి, కొత్త వారికి అది ఆటంకకరంగా ఉంటుంది. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, తప్పలేదు. భాషలు వస్తే మాట్లాడండి, రాకపోతే దేవుని సన్నిధిలో కృప కోసం వేడుకోండి. అంతే కానీ దాన్ని పెద్ద ఇదిగా మనం చేయ అవసరం లేదు. కానీ ఇక్కడ భాషలు మాట్లాడటానికి మనం ఈరోజు చూసే భాషల వ్యత్యాసం ఏంటంటే, ఆ రోజు వారు భాషల్లో ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారంట. ఏం ఆశ్చర్యపోయారు చూడండి. ఏంటో చూడండి ఒకసారి. 6వ వచనం. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని. అది ఏంటది? వాళ్ళు స్వభాష, వారు ఓన్ లాంగ్వేజ్. ఒక ప్రార్థించే వ్యక్తి ప్రార్థన తమిళోడికి అర్థమవుతుంది, తెలుగోడికి అర్థమవుతుంది, హిందీ వాడికి అర్థమవుతుంది, మలయాళం వాడికి అర్థమవుతుంది, కన్నడ వాడికి అర్థమవుతుంది, ఆఫ్రికా వాడికి అర్థమవుతుంది, అమెరికా వాడికి అర్థమవుతుంది. ఒకే ప్రార్థన. నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు ఒకే ఆత్మ, ఒకే ప్రార్థన. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అది వారికి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక తమిళ వాడని, మీరు చాలామంది నా తెలుగు బాగోదని మీరు నవ్వుతుంటారు, అపాసిస్తుంటారు. నేను పక్క తమిళ వాడనండి. నాకు 39 సంవత్సరాల్లో 34 సంవత్సరాలు నేను తమిళనాడులో ఉన్నాను, అక్కడే చదువుకున్నాను. పక్కా తమిళ్, లోకల్ తమిళ్ మాట్లాడతాను నేను. కానీ ఇంగ్లీష్ బైబిల్ చేతిలో పెట్టుకొని మీకు అర్థమయ్యేలాగా తెలుగులో మాట్లాడుతున్నాను. మా తల్లిదండ్రులతో తప్ప నేను తెలుగు మాట్లాడే అవసరత ఉండేది కదా మాకు. కానీ ఈరోజు మేము తెలుగు మాట్లాడుతున్నామంటే ఇది కారణం ఏమనుకుంటారు? ఏమంటారు దీన్ని? కేవలము దేవుని కృప అంటారు. చాలా మాటలు నాకు మరలా మీరు ఆఫ్లైన్ అంటే మెసేజ్ కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా నాకు నోరు తిరగదు, నాకు రాదు, నోట్లో మాట తిరగదు నాకు. కానీ పులిపిటి మీద నిలబడిన ముందు, దేవుని సన్నిధి నిలబడినప్పుడు దేవుడు తన కృపని చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ కార్యములు ఏమంటే మనకి అర్థమవుతాయి. గలిబిలి చేసేవి కాదు, కంగారు పెట్టేవి కావు, అవి శబ్దాలు చేసేవి కావు, అరుపులు కేకలు కావు. పరిశుద్ధాత్మ దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని స్వరము చాలా చాలా మెల్లగా మాట్లాడతాడు. ఎంత జెంటల్గా, ఎంత ఏమంటే చక్కగా, జెంటల్ ఏమంటాను తెలుగులో, సున్నితంగా, ఎంత చక్కగా, ఎంత చక్కగా ఏమో ప్రభు మాట్లాడితే తెలుసా అండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కువ ఈ రోజుల్లో మనం ఈ డబ్బింగ్ సినిమాలు చేసి కరుణామయుడు ఏయో పెట్టేశారు కదా, అన్నీ ఎక్కువ పెట్టేస్తారు. ఎంత ఏం లేదు అక్కడ. చాలా దీనమైన మెల్లని స్వరముతో మాట్లాడేవాడు. అంటే వారు ఆ రోజు దేవుని ఆత్మతో నింపబడి వారు ప్రార్థిస్తున్నప్పుడు భాషలలో వారి ప్రార్థన ఏమవుతుందో అండి, వారికి సొంత భాషల్లో వినబడతాం చూసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ వరములు 9 వరములు. చాలామంది నాకు 3 వరాలు కావాలి, నాకు 6 వరాలు కావాలి. అది చాలా రాంగ్. అది నేను ఆ విషయాన్ని మరలా మీతో యాజ్ వి గో మీతో పంచుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడతాం మనం ముందే చూడగలుగుతున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం మనం చూస్తున్నాం, యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి. కానీ ఇక్కడైతే వీరు సంపూర్ణమైన దేవుని ఆత్మను, నిరంతరమైన ప్రభు సన్నిధిని వారు పొందుకున్నారు. అంత మాత్రం కాదు, ఇక్కడ చూసినట్లయితే పేతురు నిలబడ్డాడండి. ఏంటి వీళ్ళని తాగేశారా? పొద్దుటే 10 గంటలకి ఏంటి ఈ గొడవ అనుకున్నారు చాలామంది. అంత తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు
తాగేసి ఉంటే వాళ్ళు అన్నారు ఏమని, పేతురు మనకంతా చదువుతాం సమయం లేదండి, మీరు చదవచ్చు. మరి 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే పేతురు నిలబడి వాక్యంను బోధించి అక్కడ చాలా శ్రేష్టమైన వాక్యం చెప్పాడు ఆయన. మాలాంటి బోధకులు ఎన్నెన్నో వాక్యాలు చెప్పుంటే ఎంతమంది మారారు నాకే డౌట్ వస్తుంది, ఎవరన్నా మారుంటారా కనీసం అని. ఏమండి కనీసం నిరాశ వచ్చేస్తుంది, ఎవరన్నా కనీసం ఒక ఆత్మను రక్షించబడతారో పరలోకం కనీసం నాకు ఒక్క మార్కన్నా వచ్చి ఉంటుందా అని డౌట్ వస్తుంటుంది. కానీ పేతురు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంని బోధించినప్పుడు 3000 మంది ఒకే ప్రసంగం. ఈరోజు చాలామంది 3000 ప్రసంగాలు చెప్తారు, ఒక్క ఆత్మగా రక్షించబడరు. కానీ ఒక ప్రసంగం ద్వారంగా 3000 ఆత్మలు. అలాంటి వాళ్ళు మళ్ళీ లెగిస్తే, అలాంటి వారు కనీసం పరిశుద్ధాత్మతో నింపడు. ఒక్కొక్కడు 3000 అయితే నాకు తెలిసి 2 రోజుల లోకమంతా సంపాదించండి. ఎందుకంటే మన ఓర్న అరుపులే కానీ మనలో శక్తి లేదు, మన ఓర్ని కేకలే కానీ ఓరికి ఉద్రేకపూర్వకమైన భక్తే కానీ మనలో అగ్ని లేదు, మన ఓర్ని ఆచారాలే కానీ పద్ధతులే కానీ మనలో ప్రభువు సిద్ధపరచబడిన ఆయన సేవ కోసం ఏమండి నియమించబడిన మనుషులుగా మనం లేము. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యంను బోధించాక మనకు సమయం లేదు, మీరు ధ్యానించవచ్చు. 20 మీరు చూడొచ్చు శ్రేష్టమైన మాటలు. మహా ఉంటే ఒక 10 నిమిషాలు చెప్పుకుంటాడేమో ప్రసంగం ఆయన, అంతే. 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని. చూసారా, ఒక వాక్యము మనం విన్నప్పుడు ఆ వాక్యము మనము చాలామంది ఏమనుకుంటారో తెలుసా అంటే, మెసేజ్ విన్నాక మనం ఎలాగ ఆదరణ పొందాలి, ఆ మెసేజ్ మనం ఎలా కంఫర్ట్ చేయాలి, మనం ఎలాగ మనము బలపరచబడాలనుకుంటారు. దట్స్ నాట్ ద రైట్ వే ఐ థింక్. చూడండి, నీ హృదయంలో చేదు ఉందనుకో, ముందు నువ్వు పొందుతున్న బాధలు, అసలు ఎందుకు నువ్వు బాధలు పొందుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఎందుకు బాధలు పొందుతున్నావు? ఇంకా నువ్వు ఎందుకు సాతాను గాడు నీ గృహంలో ఉన్నాడు? ఇంకా నువ్వు ఎందుకు సాతాను నిన్ను తొక్కుతున్నాడు? ఎందుకు సాతాను నీ మీద ఇంకో అధికారం ఉంది? నువ్వు దేవుని బిడ్డవే కదా, నువ్వు రక్షించబడినవాడే కదా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు ప్రభు బిడ్డవే, కానీ ఇంకా ఎందుకు సాతాను గాడు నిన్ను పట్టుకొని తొక్కుతున్నాడు? ఇప్పుడు గమనించారు అసలు మీరు? ఎందుకంటే సాతాను సంబంధమైన వాటివి నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి. అర్థమైందండి? ఇప్పుడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, ఆ నొప్పితో ఉన్నప్పుడు ఈరోజు చాలామంది బోధకులు ఎలా ఉన్నారంటే, బాధపడద్దు తమ్ముడా, అసలు ఏడవద్దు, నేను ఎవడమన్నాడు? అసలు ఏంటి, నువ్వు దేవుడిని సారీ చెప్పొద్దు, క్షమించేశాడు దేవుడు అంతా. నువ్వు చేసే పాపాలు, చేయబోయే పాపాలు, నువ్వు రేపు ఏమైనా చంపేసినా కూడా దేవుడు చంపించేశాడు. గవర్నమెంట్ వాళ్ళు చంపించకపోయినా, పోలీసు వాళ్ళు చంపించకపోయినా దేవుడిని చంపించేశాడు అని బోధన ఎక్కువైపోయింది. ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. చూడండి, వీరు ఈ వాక్యం హృదయంలో నొచ్చుకున్నారట. అంటే వారు ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, ఏమండి, వారి గుండె కట్ అయిపోయిందంట. అది అవ్వాలండి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలండి. ఒక ప్రసంగం వింటున్నప్పుడు మనం చేసిన దుర్మార్గమైన కార్యాలు, మనము దేవునికి అవిధేయతలు చేసిన భ్రష్టమైన కార్యాలు, రహస్యమైన కార్యాలు, రహస్యమైన ఆలోచనలు, చీకటి బ్రతుకు, అది బయటకు రావాలండి. అది నీకు బయట పెట్టకపోతే ఆ ప్రసంగము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదండి. 100% చెప్తున్నాను. ఎంత తీయని మాటలు మాట్లాడినవ్వండి, ఎంత ఆదరణకరమైన మాటలు మాట్లాడేవండి, ఎంత అభివృద్ధికరమైన మాటలు చెప్పనివ్వండి, నీ పాపమును బయట పెట్టకపోతే, నేను చాలామంది అంటారు, ఏందన్నా నువ్వు ఓల్డ్ ఫ్యాషన్ ప్రీచర్ లాగా ఉన్నావు, ఓల్డ్ ఫ్యాషన్. ఓల్డ్ ఫ్యాషన్ కదండి, బైబిలే ఓల్డ్ ఫ్యాషన్ అని అవ్వదు. బైబిల్ మారదండి. ఈరోజు ప్రాస్పెరిటీ ప్రీచింగ్, ఓ కుమారుడా బాధపడద్దు, అకౌంట్ నెంబర్ చెప్తాడు, అకౌంట్ నెంబర్లో నీ 10,000 ఉన్నాయి, ఇదిగో చూడు ఈ సంవత్సరం 10 లక్షలు చేస్తాడు, హల్లి చెప్పు, డబల్ డబల్ డబల్. ఇప్పుడు ముందు ఆ 10,000 వేసే కానుక ఏమంటే, ఓ తమ్ముడా ఇదిగో నీ దగ్గర ఒక చిన్న కారు ఉంది, ముందు ఆ చిన్న కారు ఇచ్చేసాడు, నీ పెద్ద కారు ఇస్తాడు. ఓ తమ్ముడా, ఏమండి, ఇలాంటి ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు, ఉద్రేకపూర్వకమైన లోకరీతైన సంపదల గురించి బోధించే ఇది విన్ని ఎర్రు మొహాలు ఉన్నారు. ఏం చేయమంటారు చెప్పండి? మన ఒక ఆయన అన్నాడు, అన్నా నేను నిరుపేదవాడనన్నా, నాకు ఒక చిన్న గుడిసె ఉంది, నా కుమార్తెకి అది అమ్మి వెలి చేసుకుందాం అనుకున్నా,
ఒక సేవకులు, నా పేరు చెప్తా, నాకు ఇష్టం లేదు, ఆ సేవకులు ఆశ పెట్టారన్నా, నువ్వు దేవుడికి ఇచ్చేస్తే తమ్ముడా, దేవుడు నీ కూతురు పెళ్ళి బ్రహ్మాండం చేసేస్తారు, నీ కూతురు అమెరికాకి వెళ్ళిపోతుంది, నువ్వు అంతే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తావు, అయ్యో నాకు 50 సంవత్సరాలు పర్వాలేదు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నమ్మేసి ఆ ఇల్లు అమ్మేసి ఆ 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చానన్నా, ఇది సరిపోదు ఇంకొక 1 లక్ష రూపాయలు కావాలంటే మళ్ళీ అప్పు చేసి ఇచ్చానన్నా. ఇప్పుడు ఏటు కాని పరిస్థితి అయిపోయిందన్న. ఈరోజు అలాగ అయిపోయిందండి లోకం. ఏమంటే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎందుకుంటారు? ఏంటి మళ్ళీ దేవుని పేరు మళ్ళీ ఎక్కడైనా బైబిల్లో, సారీ అండి మీరు బాధపడద్దు, బాధపడినా పర్వాలేదు, సత్యం చెప్పాలి కదా. యేసు ప్రభు ఎక్కడైనా కుమారుడా నీ డబ్బులు ఇవ్వని అడిగాడా? కుమార్తె నీ డబ్బులు ఇవ్వు, కుమారుడా ఇదిగో నువ్వు కానికి ఎక్కువ అన్నాడా? ఈ సంపదల బోధన మరి నేను కూడా చెప్తా మాట ఏమని, దేవుని ఆత్మతో ప్రేరేపించబడి మీరు ఎవరైనా కానుక పంపించాలనుకుంటే, మీరు తెలుసు మీరు ఎంతో కానుకలు వేస్తున్నారో దేవుడికి మీకే తెలుసు, కానీ మీ కానుకలను చూసి నేను ఎప్పుడైనా కానుకలు ఇచ్చిన వారిని ఇవ్వని వారిని సమానంగా ప్రేమించి మేము కోసం ప్రార్థన చేస్తాను. కానుకలు ఒక ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఇంత ఇవ్వాలి, ఇలా చెయ్యాలి, అలా చేయాలి, ఏం నియమాలు లేవు. ఏమండి ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే వారి బోధన, వారి సేవ, వారు జీవించే విధానం, వారి సంస్థలు, ఫౌండేషన్స్ ఏంటి, వారు ఆర్గనైజేషన్స్, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు? మా నాన్నగారు 50 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు, ఆయన ఒక ఇల్లు కొనుక్కోలేకపోయారు. ఆయన ఏంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం, ఇంకా ఈవెన్ బేసిక్ థింగ్స్, ఏమంటే బేసిక్ థింగ్స్ ఏమంటే మనుషుడికి ఏంటి, రొట్టె, బట్ట, ఒక నీడ, అది కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకు ఇంత కష్టాలు పడాలి, ఎందుకు ఇంత ప్రయాసపడాలి, ఏంటి? ఏమంటే ఒక 50 సంవత్సరాలు సేవ చేసిన ఆయన ఒక ఇల్లు కూడా కొనుక్కోలేకపోతున్నారు అంటే ఏంటి, ఏం సంపాదిస్తున్నాం అంటే ఒక నిజంగా మనం సేవ చేసినప్పుడు అండి కానుకలు రావు. చూడండి మన గ్రామంలో, మన ఊరుల్లో ఆ పాస్టర్ గారు అలాగే ఉంటారు. పాపం అదే డొక్కు సైకిల్ దొక్కుంటారు, అదే డొక్కు బైక్ నడుపుకుంటారు, అదే స్థితిలో ఉంటారు. ఏమండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవడిస్తారు కానుకలు? ఎవడెవడ కానుకలు? తమ్ముడా మబ్బీములు చూపించి ఉబ్బించి తబ్బించి, నా మాటలు రైట్ టు ద హార్ట్, నేను కాంప్రమైజ్ అవ్వనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తానంతే. మీకు నచ్చితే నచ్చిన నవ్వుకోండి, దేవుడు చెప్పాలంతే. మీరు కదా నాకు జీతం ఇచ్చేది, నా ప్రభు నా జీతం ఇస్తున్నాడు. ప్రభు కూలివాడని ప్రభు చెప్పాలి కదా, నా పిలుపు ఇదే. అందుకే నన్ను చాలామంది అతను మాట్లాడరు, నన్ను పర్వాలేదు, నా ప్రభువు నన్ను పిలిచాడు, ప్రభువు పిలిస్తే సేవకు వచ్చాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తానండి, కాంప్రమైజ్ అవుతాను నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము వారి హృదయంలో కట్టబడాలని, నీ హృదయంలో ఉన్న పాపం స్థితి, నీలో ఉన్న సినిమాలు పిచ్చి, నీలో ఉన్న అబద్ధాలు, నీలో ఉన్న మోస కార్యాలు, నీలో ఉన్న చెడు వ్యసనములు, నీలో ఉన్న దుర్మార్గమైన కార్యం, నీలో ఉన్న వ్యభిచార కార్యాలు, నీలో ఉన్న భ్రష్టత్వం, నీలో ఉన్న పాప కార్యాలు ఆ గుండెని కోసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు సరే చాలాసార్లు ఆ గుండెలో బ్లాక్లు. అలాగా దేవుని సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం బోధిస్తున్నప్పుడు అవన్నీ బయటికి రావాలి, దాని నుంచి నువ్వు విముక్తి చెందాలి, దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆటోమేటిక్గా అండి మనలో ఉన్న పాపం వెళ్ళిపోయినప్పుడు, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని కార్యాలు మనలో నుంచి తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆశీర్వదించబడతాం. దాన్ని ఎవడ ఆపలేడు, అది ఎవడ ఆపలేడు. నువ్వు ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతావు. అసలు దాని గురించి ప్రార్థన కూడా చేయవలసిన లేదు. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి అన్ని విధాలుగా నువ్వు దేవుడిని నీ కృప చూపిస్తాడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు. కానీ నీ పాపము నుంచి నువ్వు విమోచన పొందకుండా పై భక్తిని కలిగి ఉన్నావంటే అది ప్రసంగం కానీ, ఆ పాటలు కానీ, ఆ నడిపింపు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇక్కడ చూసినట్లయితే వారు ఏమి చేయాలని అడుగుతున్నారు చూడండి. ఏం చేయమంటారు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయమన్నారు చెప్పండి. చూడండి పేతురు గారు ఏమన్నారు చూడండి. పేతురు 38 వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. చాలండి. ఈరోజు మందిరంలో ఎంతమంది బాప్తిసం పొందున్నారు? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి అడుగుతాను, ఎంతమంది రక్షించబడ్డారు బాప్తిసం తీసుకున్నారంటే
ఆ మందిరం 40%, 50% ఉంటారు. ఇంకో 50% పొందరు. అరే మందిరం ఫస్ట్ చర్చ్ ఫామ్ అయింది. ఫస్ట్ చర్చ్ని ఫస్ట్ మెసేజ్ ఏమంటాడు తెలుసా ఆయన? మారు మనస్సు. తెలుసా అండి ఈ మాటకి మీకు ఏమన్నా ఎక్కడ విన్నారు? ఎక్కడో విన్నట్టుందా? ఎక్కడో ఎవరో చెప్పినట్టుందా? మారు మనస్సు అంటే ఏంటి? అయ్యో ప్రభా నేను పాపిని, నేను సారీ లార్డ్, నేను పాపిని, నన్ను క్షమించుకో వాడు కోసం చెప్తావు, క్షమించా ప్రభా, నేను పాపిని, నేను అబద్ధం మాట్లాడాను, నేను మోసం చేశాను, నేను పాపిని, క్షమించుకో. ఇది కాదు మారు మనసు. చిలక మాటలే. ప్లీజ్ ఫర్గివ్ మీ జీసస్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్. హల్లెలూయా డ్రమ్ అంతలో పాస్టర్ గారు కార్డులు ఇచ్చేసి నువ్వు నన్ను రక్షణ పొందాను, ఈ డేట్ వేసేసి నేను ఇన్ని ఆత్మలు రక్షించేశాను, నేను ఇన్ని ఆత్మలు వాక్యం చెప్పేశాను. ఈయన ఫీల్ అయిపోతాడు. పరలోకం వెళ్ళాక ఒక ఆత్మ ఉండదు అక్కడ. ఏమి కార్డులు రాసేస్తాం ఏంటండి బాబు? ఎక్కడుంది ఈ సిస్టమ్? నాకు అర్థం కావట్లేదు. కార్డులు రాసేసేది నిన్ను ఆత్మలు రక్షించాను, నేను 50 కోట్ల మంది వాక్యం చెప్పాను, నేను 100 కోట్ల మంది వాక్యం చెప్పాను. అరే రిజల్ట్ ఆయన చెప్తాడు, ఉండు కంగారు ఎందుకు నీకు? అప్పుడే నువ్వు ఎగ్జామ్ రాసేసి నువ్వే రిజల్ట్ చెప్పేసుకుంటావా? ఎగ్జామ్ రాసేస్తున్నా, నాకు 100 వచ్చేసిందయ్యా, నాకు 100 వచ్చేసింది చెప్పుకుంటే రిజల్ట్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాలయ్యా. దేవుడు పెట్టాడు టెస్ట్, వెయిట్ చేయి. ఆ రోజు ఉంది, ఆ రోజు దేవుడు పట్టాభిషేకం దినం. నేను అదే ఇచ్చేస్తాను, ఇంకెప్పుడు వస్తుందా బాబు ఆ దినాన్ని అండి. ఎన్ని మార్కులు జోసఫ్ ప్రకాష్, నీకు ఎన్ని మార్కులు? 40 మార్కులు వచ్చినాయి. ప్రభా 40 మార్కులు చాలయ్యా అండి. ఎన్ని మార్కులు? నీ పాస్టర్ గారు ఎన్ని మార్కులు? ఫేస్బుక్లో ఇంతమంది నా వాక్యం విన్నారు. యూట్యూబ్లో నేనే టాప్. ఏంటంట యూట్యూబ్లో నేనే, అందరూ నా వాక్యం షేర్ చేసేసారు. అయ్యారండి నన్నే వెంబడించు, నేనే పెద్ద చర్చ్, నేనే గొప్ప చర్చ్, నేనే #1 ప్రీచర్. డబ్బాలు డమ్మగట్ట ఎవడు డబ్బాడు గొప్పుకుంటున్నాడు, ఎవడు చెమట గబ్బు వాడికే ఏమండి తీపిగా ఉంటుందంట. అరే దేవుడు తీర్పు తీరుస్తాడయ్యా, దేవుడు లెక్క చెప్తాడు. నేను ఈరోజు వాక్యం చెప్తాను నీకు, మీ దగ్గర నుంచి అప్రిషియేషన్ ఎదురు కోసం చెప్తలేదు. ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పాను అంతే. నా మార్కులు వేసేది ఆయన. నా జీవితం చూస్తాడు, నా ఆలోచనలు చూస్తాడు, నా రహస్య జీవితం చూస్తాడు, సమస్తమును చూసి ఆయన మార్కులు వేస్తాడు రేపు. నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పాను, నేను ఎన్ని ఎపిసోడ్లు వాక్యం చెప్పాను, నేను ఎన్ని ఊర్లు వెళ్ళాను, ఎంతమందికి నేను ప్రార్థన చేశాను, ఎంతమందిని ముంచి తేలిపాను, అదేనండి బాప్తిజాలు ఇచ్చాను, దాన్ని బట్టి ఎన్ని సంఘాలు కట్టాను, ఎన్ని మందిరాలు కట్టాను, దాన్ని చూసి కూడా దేవుడు. అది మనుషుల ముందు అబ్బా అనొచ్చు, దేవుని ముందు ఏం చల్లో. దేవుడు చెప్పిన మాట దేవుని చిత్తంలో నేను చేశానా లేదా, అది దానికోసం ప్రయాసపడుతున్నా. కష్టమే అది. ఎవడు చెప్పాడు ఈజీ అని? ఉన్న ఉద్యోగాలన్నింటిలో కష్టమైన ఉద్యోగం దేవుని వెంబడిస్తామండి. మనసు బాగోకపోయినా ఏదో ఉద్యోగం చేసి వచ్చేసి మనం ఇక్కడ మనసు బాగోకపోయినా, ఆలోచనలు బాగోకపోయినా దేవుని కోసం దేవుని మీద నిలబడలేవు, దేవుని సేవ చేయలేము. మనం మనసాక్షి ఉన్న వాళ్ళు చేయలేరు. మారు మనస్సు అంటే నీ హృదయం మారుతాం, నీ స్వభావం మారుతాం. ఏదో సారీ ప్రభువా నన్ను క్షమించుకో అంటాం కాదు. మరలా ఆ పాపం చెయ్యో, మరలా ఆ దుర్మార్గమైన కార్యం చెయ్యో. సారీ ప్రభా నేను మరలా పాపం చేస్తున్నావంటే, సారీ ప్రభా నువ్వు మరలా అదే అబద్ధం ఆడుతున్నావంటే, అదే నీచమైన కార్యం, అదే నీచమైన అది మారు మనసు కాదయ్యా. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. నీ సంథింగ్ రాంగ్. నువ్వులో నిజమైన మారు మనసు లేదు. ఎవడైనా దేవుని ఎరుగుని తెలిసి వాడు ఇంకను పాపములు కొనసాగిస్తే వాడు దేవుని ఎరగని వాడని యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నాం. నీలో దేవుడు ఉంటే నీకు పాపానికి చోట్లేదు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడిన వాడు లోకం నీకు ఇద్దరు ఉండలేరండి హృదయంలో. పరిశుద్ధాత్మడు సాతాను ఇద్దరు ఉండలేరు. ఏమండి? ఒకవేళ నీలో ఇంకా పాప వ్యసనములు చోటున్నాయంటే దాన్ని 100% నువ్వు ఇంకా మారు మనసు పొందలేదన్నమాట. ఏబీసీ రాకుండా నువ్వు డిగ్రీ ఎగ్జామ్ రాయగలవా? నాకు హిందీ వచ్చేది కదండి. 10th స్టాండర్డ్ వచ్చాక కూడా ఆల్ఫాబెట్ని నేర్పించారు, నేర్చుకున్నా. ఆల్ఫాబెట్ రాకుండా హిందీ సిలబస్ ఎలా చదువుతాం? ఏదో ఆయన దేవుడు కృప చూపించాడు, కరెక్ట్గా జస్ట్ మార్కులతో పాస్ అయిపోయాం. అది దేవుడి కృప అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆల్ఫాబెట్లు రాకుండా ఒకటి చదవగలడా?
అలాగ మారు మనసు లేకుండా ఒకడు దేవుని సేవ చేయగలడా? దేవుని కోసం బ్రతకగలడా? ఆత్మ ఫలములు ఫలించగలడా? ఆత్మ వరములు కలగలడు? ఈరోజు ఎన్ని ప్రసంగాలు ఆత్మ ఫలాలు ఎలా పొందాలి? స్వస్థత వరం కావాలా నీకు? ప్రవచన వరం కావాలా? దా బిడ్డ, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ చేయి, ఇంకా ఈ సీడీలు కొనుక్కో, ఈ పుస్తకాలు తెచ్చి చదువు. ఏం చదువుతున్నారో ఏంటో, ఏం ఆత్మ, అది నాకు భయం వేస్తాను. సిగరెట్లు తాగుతాడు, మళ్ళీ భాషలు మాట్లాడతాడు, సినిమాలు చూస్తాడు, మళ్ళీ హల్లులు అని ప్రవచనాలు చేస్తాడు. ఏమైపోతుందండి ఈ లోకం? ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లోకం? పరిశుద్ధాత్ముడు ఎంత చులకనగా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మారు మనసు ఫస్ట్ మోస్ట్ థింగ్, నీ హృదయంలో మార్పు. రెండవది, యేసు నామములో నీ పాపములు క్షమించబడినప్పుడు మారు మనసు పొందుతుంది. దాని తర్వాత బాప్తిజం పొందాలి. రక్షణ తర్వాత బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందుకుంటే అందరూ ఏమనుకుంటారు? దిగిపోయారేమో ఏంట్లో. ఏమండి, రోడ్లో సిగరెట్ తాగినాడు వాడు ఎవడేమనుకుంటలే. వాడు పిల్లలను వదిలేసి ఇంకో ఆమెతో తిరుగుతూ ఎవడేమనుకుంటలే. మొగుడిని వదిలేసి ఇంకోటి తిరుగుతుంటే ఆమెను ఏమనుకుంటలే. పక్కోడు స్థలం కబ్జా చేసేసి వాడు ఇల్లు కట్టుకుంటే వాడిని ఏమనుకుంటలే. ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము కొట్టేసి ఇంకోటి అనుభవిస్తే వాడినేమనుకుంటలే. అంటే బాప్తిజం తీసుకుంటే అనుకున్నారంట. వాళ్ళు అనుకోకపోయిన వీళ్ళు అనుకున్నారు. దిగిపోయారా? ఏంటి దిగిపోయావయ్యా? అవునండి, మనము లోకమునికి వెర్రివారుగా ఉన్నాము. క్రీస్తు స్వార్థ, సిలువ స్వార్థ లోకమునికి వెర్రితనం. ఏమండి, బాప్తిజం తీసుకుంటే ఇప్పుడు నిజంగా నీలో హృదయం మారకుండా బాప్తిజం తీసుకుంటే వాళ్ళు ఏం ప్రయోజనం? చాలాసార్లు మా నాన్నగారు పల్లెటూరులో ఆయన బాప్తిజాలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు చిన్నప్పుడుగా నుంచి గమనించే ఉన్నా. పాపం బాప్తిజాలు ఇస్తాడు, బర్రెలు ఉంటాయి, నల్లగా ఉంటాయి బర్రెలు. ఆయన పక్కన పెట్టుకున్న ఏమంటే దాన్ని తోపుతా ఉంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు పాపం తల్లబట్టలు వేసుకొని ఇక్కడ వీళ్ళకి బాప్తిజం ఇస్తారు. వీళ్ళు ముంచుతారు, ఆ బర్రే ముంచుతారు. ఏం మార్పు ఉండదు. నువ్వు మారు మనసు పొందకుండా, నీ స్వభావం మారకుండా ఏమంటే ముంచిలేస్తాం వల్ల ఏ మార్పు ఉండదు. అందుకే ఈరోజు బాప్తిజం తీసుకున్నా సినిమాలు చూస్తున్నారు, బాప్తిజం తీసుకున్నా సిగరెట్లు తాగుతున్నారు, బాప్తిజం తీసుకున్నా అమ్మాయిలకి సైట్ కొడుతున్నారు, బాప్తిజం తీసుకున్న కామిచ్చలకి బానిస ఉన్నారు, బాప్తిజం తీసుకున్న బూత్ మాటలు మాడుతున్నారు. బాప్తిజం తీసుకో, పేరుకే బాప్తిజం, పేరుకే. అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా క్రీస్తు సువార్త లోకమంతటికి వెళ్ళని కారణం ఏంటంటే పొందుకున్న మనము సరిలేము కాబట్టి. మనం సరిచేయబడాలి ఈరోజు, మనం సరిదిద్దబడాలి ఈరోజు, మనం కడగబడాలి ఈరోజు. మనలో మూర్ఖ స్వభావం బయటికి వెళ్ళాలి. మనలో రాతైన గుండె తీవేయబడాలి. మనలో ఏమండి కామము, లోకము, లోభము తొలగిపోవాలి. మనలో ఉన్న ధనాశ, మనలో ఉన్న నేత్రాశ, మనలో ఉన్న జీవబద్ధం, లోపము తీవేయబడాలి. పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన ఆలోచన మనలో ఉండాలి. ఏమంటే మీరు మారు మనసు పొంది దాని తర్వాత పరిశుద్ధాత్మ అనే బహుమానమని మీరు పొందండి. మారు మనసు చూడండి, మన బైబిల్లో యోహాన్, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారి మొదటి ప్రసంగం చూడండి. ఆయన ఏం చెప్పాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి ప్రసంగం అండి. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ మొదటి 3వ అధ్యాయం 2వ వచనం చదవరా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యం సమీపమైనది కాబట్టి మారు మనసు పొందుడి. చూడండి, దాని తర్వాత యేసు ప్రభు ఫస్ట్ ప్రసంగం ఏం చెప్పాడు చూడండి. యేసు ప్రభు 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి. బాప్తిస్మం ఇచ్చే యోహాను మారు మనసు పొందమంటున్నాడు. యేసు ప్రభు మారు మనసు పొందమంటున్నారు. పేతురు గారు ఇంత ట్రైనింగ్ పొంది, అభిషేకం పొంది మళ్ళీ ప్రసంగం, కొత్త ప్రసంగం లేదంటండి. ఈరోజు మనకి కొత్త ప్రసంగాలు కావాలి, ఎంటర్టైన్మెంట్ ప్రసంగాలు, సీక్రెట్స్ ఫర్ సక్సెస్, డబ్బులు ఎలా మల్టిప్లై చేయాలి బైబిల్ ప్రకారం, ఇలాంటివి కావాలి మనకి. అంటే ఫస్ట్ మెసేజ్ పేతురు గారు ఏం చెప్తారు? మారు మనసు పొందండి. మారదండి బైబిల్. తరతరములైనా శతాబ్దాలైనా బోధకులు మారినా, సేవకులు మారినా,
దేవుని వాక్యము ఒకటే, నిన్న నేడు మారనిది. మారు మనస్సు పొందండి, మీ హృదయముని మార్చుకోండి, మీ బ్రతుకుని మార్చుకోండి. ఓ సర్ప సంతానమా, ఈరోజు మనం ఎంత దేవుని వాక్యం మనకు ఎంత చులకనైపోయిందంటే, దేవుని కార్యములు మనకి ఎంత చులకనైపోయింది, మనకి దేవుని విషయాలు ఎంత అలవాటు అయిపోయిందంటే, దేవుని కార్యములు మనం సమస్తము లోక కార్యములతో పోలుస్తున్నాం. ఎంత భయంకరం అది, ఎంత భయంకరం. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము గతించును, ఈ లోకంలో ఉన్న సమస్తము గతించాను. దేవుని రాజ్యము సమీపముగా ఉంది. దేవుని రాజ్యము నిరంతరమైనది. దేవుని రాజ్యము యుగములు తరతరములు ఉండేది. అది మారనిది, అది ఏకరీతిగా ఉన్నది. ఈరోజు నువ్వు మారు మనస్సు. ఓ గారడి సిమోన, నీ దానము పక్కన పడేసి నువ్వు ఇంత దుర్మార్గమైన హృదయముతో నీకు దేవుని పనుల్లో పాలు పొందలేదయ్యా. నువ్వు డబ్బుతో పరిశుద్ధాత్మను కొనుక్కోవాలనుకుంటున్నావు. నువ్వు పేరు ప్రఖ్యాతులతో, నీ అధికారముతో, ధన సంపదలను, దుర్మార్గమైన ఆశతో దేవునిని నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావు. ఓ భ్రష్టమైన వాడా, మారు మనస్సు పొందు, పశ్చాత్తాపం పొందు. నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయముని వెరగొట్టుకో. ఈరోజు నీ హృదయం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ హృదయం దేవుని సమర్పిస్తావా? నువ్వు ప్రభువుకి నీ జీవితం సమర్పించావా? లోకము నుంచి, పాప వ్యసనం నుంచి జయం పొందావా? నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న ఆశలు, నీలో ఉన్న వాంఛలు కడగబడిందా? దయచేసి ఈరోజు మీ జీవితాలు దేవుని సమర్పించండి. ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు జీవితాలు ప్రభువుకి సమర్పించి స్థలం ఉంచండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు దేవుని సమర్పించుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మారు మనస్సు పొందండి. దేవుని రాజ్యం అతి సమీపంలో ఉంది. అయ్యా, మాలో నిజమైన మారు మనసు దయచి, మాలో లోకాశల నుంచి విడుదల దయచి, మాలో ఉన్న రాతైన గుండెని తీసివేసి మాసమైన గుండెని దయచి, మాలో ఉన్న ఐకిక విచారముల గురించి చింతన తొలగించి, నిజమైన నీ దేవుని, నీ రాజ్యముని వెతికే వారు ఉండటానికి సహాయం. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం కూర్చోపెట్టుకుందామా, ఏం సంపాదించుకుందామని కాక తండ్రి, నీతి విశ్వాసములో, పరిశుద్ధతలు అనుదినము నీతో వెంబడించేవారనుగా యథార్థముగా జీవించి, నీ పరిశుద్ధాత్మ ఫలములు, నీ పరిశుద్ధాత్మ వరములు, నీ పరిశుద్ధాత్మ కృపను, సన్నిధిని మేము జీవిత కాలమంతా నిన్ను దుఃఖపెట్టకుండా, నీ ఆత్మను దుఃఖపెట్టకుండా అంతము వరకు, చివరి శ్వాస వరకు మేము బ్రతుకుతానికి సహాయం చేయి ప్రభువా. మాలో లోతైన మారు మనసు దయచి, ఇది కేవలము పరిశుద్ధాత్మ కార్యము నాయన. మా రాతైన గుండెలు, మా లోకములు, మాలో ఉన్న పాప వ్యసనములు, చెడు వ్యసనములు, దుర్మార్గమైన కార్యముల నుంచి మా గుండెని అయ్యా నరికివేరా. దాంట్లోనే పాపమని నరికివే ప్రభువా. మమ్మల్ని శుద్ధిని చేయి ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ అందరూ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మేలు పొందని నమ్ముచున్నాం. చూడండి, ఏ సేవకుల్ని నేను విమర్శిస్తలేదు, ఏ సేవకుడి పేరు కానీ వారి సంస్థల పేర్లు కానీ చెప్పి విమర్శిస్తలేదు. మీరు ఒకవేళ పోల్చుకుంటే దాన్ని నేను చేయలేను. నేను దేవుని వాక్యంలో ఏమున్నదో చెప్తానండి, దానికి నేను వెనక్కి తీయను. నేను ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఏది ఉన్నదో చెప్పాల్సిందే. దేవుని వాక్యం విరోధమైనవి ఏమన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద పాయింట్ చెప్పాలి, కాంప్రమైజ్ అవ్వను. కానీ ఏ బోధకుని కానీ ఏ సేవకుని మనసులో దృష్టించకుండా దేవుని వాక్యముని నేను ప్రకటిస్తాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా. కాబట్టి పాస్టర్లు మీరు విమర్శిస్తారేంటి? అసలు వాళ్ళు కాలు కొట్టుకునే పనికి రానండి. చాలా చిన్నవాడని, అనుభవంలో చిన్నవాడని, ఏమంటే సేవ విధానంలో చిన్నవాడని, అన్ని విధములు చిన్నవాడని. ఏమాత్రం వారు తొక్కిన మట్టి తొక్కుతాను కూడా నాకు అర్హత లేదు. కానీ దేవుని సేవకుడు, ఒక శబ్దం అంతే, ఒక సౌండ్, ఒక దేవుని సేవకుడుగా ప్రభువు చెప్పమనాల్సింది చెప్పాలండి. అది మీరు బాధపడినా బాధపడకపోయినా ప్రభువు చెప్పవాలని చెప్పాలి. కాబట్టి ఆ మాటలు చెప్పాను. కాబట్టి ఈ ప్రభువు నా హృదయంలో ఏ మాటలు ప్రేరేపించారో మాట్లాడిపోయాను. అంచెదినములో ఉన్నాము. వాక్యమును చదువుకోండి. వ్యక్తిగతంగా దేవుని సహవాసం, దేవునిలో మీరు సమయం గడపండి.
రెండవదిగా ఈ కార్యక్రమాలు మీరు గురించి ప్రార్థన చేయండి. మరి ఈ కార్యక్రమం ఎంతవరకు నేను కొనసాగిస్తాను నాకు తెలియదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పరిస్థితులన్నీ సమాధానం పడుతున్నాయి. అనేక మంది మీటింగ్స్ పిలుస్తున్నారు, నన్ను వెళ్ళాలి, వార్త ప్రకటించాలి. అదే సమయంలో ఈ పరిచర్య కూడా ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన జీవనోపాధి, ఎవరైనా మీటింగ్ పిలిస్తే వారు ఇచ్చే ఆ గిఫ్ట్ తీసుకొచ్చి నా కుటుంబంలో నేను నా కుటుంబం బ్రతుకుతున్నా, అలాగే చేశాను ఇంతవరకు. మరి దేవుడు నాకు ఇచ్చిన సువార్తికుడి పిలుపు బట్టి అనేక స్థలాలకు వెళ్ళి అనేక స్థలంలో వాక్యం చెప్తుంటాను. మరి మీరు దేవుని చిత్త ప్రకారము ఎవరో ప్రేయర్ కార్యక్రమాలు ముందుకు కొనసాగించబడేలాగా మీరు ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి. మరి మీరు అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నా. చాలామందిని దేవుడు స్వస్థపరిచాడండి. ఎంతో దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను, ఎందుకంటే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి అలాంటి వారు మీరు కూడా ప్రభువుకి నమ్మకంగా ఉండండి. ప్రభువు ఇచ్చిన ఆ స్వస్థతని విశ్వాసం కాపాడుకోండి. మీరు ప్రభువు చేసిన మేలు ఇతరులకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు పాలు పొందాలని ఆశిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రేరేపిస్తే మరి ఆన్లైన్ అకౌంట్ నెంబర్ గూగుల్ పే ఆర్ ఫోన్పే మరి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మరి దేవుని చిత్త ప్రకారం మీ కానుకలు మీరు ఇవ్వచ్చు. మరి ఎవరైనా సరే మీ ప్రత్యేకమైన ప్రార్థనలు కావాలనుకుంటే మీరు సలహాలు దేవుని చిత్తం తెలుసుకుని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. మరి మేము మీకోసం ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని చేతి మీద మరలా రేపు తెలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.